తెలుగుదేశం పార్టీ నుంచి ఎదిగిన వారు ఓ స్థాయికి వెళ్లారు. అందులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కేసీఆర్తో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి స్వల్పకాలంలోనే ఎదిగారు. ఓ సామాన్య జడ్పీటీసీగా ఉన్న రేవంత్కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ప్రోత్సహించారు చంద్రబాబు. అయితే ఉమ్మడి ఏపీలో నుంచి తెలుగుదేశం పార్టీని వీడే వరకు రేవంత్ రెడ్డికి పార్టీలో గొప్ప క్రేజ్ ఉండేది. ఎంతలా అంటే మహానాడుకు రేవంత్ హాజరయ్యే క్రమంలో టీడీపీ శ్రేణుల నుంచి విపరీతమైన స్పందన లభించేది. అయితే అటువంటి క్రేజ్ తెలుగుదేశం పార్టీలో ఉండేది వల్లభనేని వంశీమోహన్కు. ఎందుకంటే ఆయన పార్టీ ఫిరాయించక ముందు టీడీపీ శ్రేణులు ఆయనను గౌరవభావంతోనే చూసేవి. ఒక యూత్ఫుల్ లీడర్గా పరిగణించేవి. మంచి ఫేస్ వాల్యూ ఉన్న నేతగా గుర్తించేవి. కానీ అదే వల్లభనేని వంశీమోహన్ తప్పటడుగులు వేశారు. టీడీపీ నుంచి వైసీపీలో చేరటం అనేది ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయం అని విశ్లేషకులు భావిస్తుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత చంద్రబాబుతో పాటు లోకేష్పై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయటం చారిత్రాత్మక తప్పిదంగా మారింది. సహజంగా రాజకీయాల్లో విమర్శలు ఉంటాయి, కానీ ఆ స్థాయిలో విమర్శలు చేసి వంశీమోహన్ తన క్రెడిబిలిటీని తగ్గించుకున్నారు. రాజకీయాల్లో ఎలా ఉండకూడదు అనడానికి వల్లభనేని వంశీమోహన్ ఒక ఉదాహరణగా ఉంటారు. 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ సిఫారసుతో విజయవాడ ఎంపీ సీటును వంశీమోహన్కు కేటాయించారు చంద్రబాబు. అయితే ఆ ఎన్నికల్లో ఆయనకు ఓటమి ఎదురైంది. ఆయనపై లగడపాటి రాజగోపాల్ గెలిచారు. కానీ ఆ ప్రయత్నం వల్లభనేని వంశీమోహన్ రాజకీయ జీవితానికి పునాదిగా నిలిచింది. 2014లో గన్నవరం నియోజకవర్గం నుంచి గెలిచారు వంశీ. 5 ఏళ్ల పాటు టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగారు ఆయన. 2019లో రెండోసారి అసెంబ్లీకి పోటీ చేశారు. జగన్ ప్రభంజనంలో సైతం నిలబడగలిగారు. అయితే దానిని ఆయన నిలుపుకోలేకపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించి వివాదాస్పద నేతగా మారిపోయారు. అప్పటి వరకు ఆయన యూత్ లీడర్గా ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక గుర్తింపు పొందారు. ఎప్పుడైతే అనుచిత వ్యాఖ్యలు చేయటం ప్రారంభించారో అప్పటి నుంచి ఆయన పతనం మొదలైంది అని చెప్తారు. ప్రస్తుతం గన్నవరం నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు వల్లభనేని వంశీ. అప్పుడప్పుడు హైదరాబాద్ నుంచి నియోజకవర్గానికి వస్తున్నారు. అయితే వారంలో 2-3 రోజుల పాటు నియోజకవర్గంలో తిరగాలని హైకమాండ్ ఆదేశిస్తుంది. కానీ రాజకీయాలంటేనే పెద్దగా ఆసక్తి చూపడం లేదు ఆయన. ఎక్కువగా హైదరాబాద్కి పరిమితం అవుతున్నారు. కుటుంబ కారణాలతో పాటు అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉండటంతో రాజకీయాలకు దూరం కావటమే మేలన్న నిర్ణయానికి వచ్చారు. వాస్తవానికి 2024 ఎన్నికల నాటికి వల్లభనేని వంశీ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చారు. అప్పట్లోనే ఆయన పోటీ చేయటానికి విముఖత చూపుతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే వచ్చే ఎన్నికల్లో వల్లభనేని వంశీమోహన్ తప్పకుండా పోటీ చేయాలని హైకమాండ్ ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తుంది. కానీ వంశీ మాత్రం తన కుటుంబ సభ్యులకు కాకుండా వేరే నేతలకు అవకాశం ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. అయితే మరోసారి జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీమోహన్ను రాజకీయంగా ప్రయోగించాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలో వల్లభనేని వంశీ యాక్టివ్గా అయ్యేలాగా ఒత్తిడి పెంచుతున్నట్లు కూడా ప్రచారం సాగుతోంది. వల్లభనేని వంశీ ద్వారా మునుపటి రాజకీయం చేయాలన్నది జగన్మోహన్ రెడ్డి ప్రణాళికగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే రాజకీయాల పట్ల విముఖతగా ఉన్నారు వంశీ. జైలు జీవితంతో పాటు ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు కొని తెచ్చుకున్నారు. పోనీ మంత్రి పదవి లాంటి పెద్దవి అనుభవించారు అంటే అది లేదు. పైగా టీడీపీలో ఉన్నప్పుడు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉండేది. దానిని చెరిపేసుకుని జగన్ వెంట అడుగులు వేశారు. దానికి మూల్యం చెల్లించుకున్నారు. రాజకీయ జీవితానికి స్వస్తి పలుకుదాం అనుకుంటున్నా వీలు పడటం లేదు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం రాజకీయాల నుంచి వైదొలగడమే ఉత్తమమని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి వల్లభనేని వంశీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.